కరెక్ట్. నేను మీరు అని ఎందుకన్నా అంటే ఆ భావజాలంతో పనిచేసిళ్ళు, ఆ సిద్ధాంతాలతో పనిచేసిళ్ళు, సరే ఏదైనా విభేదించవచ్చులు. మీరే విభేదించొచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ పార్టీ మొత్తం రాబోతుంది, అది విభేదిస్తే ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. సరే అంటే ఏం జరుగుతుంది అనేది ఏందో ఫస్ట్ వాళ్ళు అంటే మొదటగా వాళ్ళు సాయుధ పోరాట పరిస్థితులు లేవు కాబట్టి విరమిస్తాం అనేది ఏందో అక్కడ చాలా స్పష్టంగా అవగాహన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అవగాహన దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది సాయుధ పోరాట విరమణ కూడా ప్రాక్టికల్గా కంప్లీట్ జరగాలి. కాబట్టి జరిగిన తర్వాత వాళ్ళ కేంద్ర కమిటీ ఏవైతే ఉంటుందో ఆ కేంద్ర కమిటీ వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఏ రకంగా ఈ దేశం లోపల అంటే వాళ్ళొక పార్టీగా మళ్ళీ నిర్మాణం కావాలి. కాబట్టి నిర్మాణం అయినప్పుడు ఇక్కడ ఎన్నికల్లో బట్టి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, తర్వాత ఏ రకంగా పని చేయాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకునే శక్తి వాళ్ళకు ఉంది. అది తప్పు ఉంటే తప్పని మనం మళ్ళీ మాట్లాడచ్చు. అది తప్పు ఉందా ఒప్పు ఉందా అనేది ఏందో అందరూ మాట్లాడచ్చు. కాబట్టి రేపేం జరుగుతుందో మనం చెప్పలేము. అది నా అభిప్రాయం అవుతుందో నా అభిప్రాయం వేరు. నా అభిప్రాయం నేను ఎన్నికల్లో కూడా పాల్గొనాలని చెప్తున్నాను. ఎన్నికల్లో పాల్గొంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెడతారా 50 కోట్లు ఖర్చు పెడతారా అనేది కమ్యూనిస్టుల సమస్య కాదు. కమ్యూనిస్టులు తమ సిద్ధాంతం పైన ఆధారపడి ప్రజలను గెలుచుకునే విధంగా సుదీర్ఘకాలము, ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు, 4 రోజులతో అయ్యేది కాదు. కాబట్టి సుదీర్ఘకాలం కూడా ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజలను చైతన్యవంతం చేయకుండా నువ్వేమి చేసేది ఏమీ లేదు. ప్రజలు నీ సిద్ధాంతం సరైనదనుకుంటే నువ్వు చెప్పేది ఏదో అంటే నువ్వు చెప్పే సిద్ధాంతం ఏంది, సమానత్వం కావాలి, అసమానతలు ఉండొద్దు, కులమతాలు ఉండొద్దు, వర్గభేదాలు ఉండకూడదు, ఇదే కదా చెప్పేది. కాబట్టి ఇది నీ సిద్ధాంతాన్ని ప్రజలు ఆమోదిస్తే నీ పార్టీ నీవు పెట్టే ప్రజా సంఘాలు కనుక దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఆమోదిస్తే అది క్రమంగా పెరుగుతుంది.